శనార్థి ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి దినం మరి ముచ్చట్లు ముద్దుగా పెట్టుకుంటున్నాం. ఇవాళ పాపం ఆనదేవుడికి జరంత మనం ఆనది బట్టి జర శాంతిని ఇద్దాం. ఎందుకంటే ఆనదేవుడు చేయబట్టి అతలాకుతలం అయిపోతుంది లోకం, నరలోకం. ఇక వాగులల్లా వంకులల్లా బండ్లు మనుషులు పాపం మూగజీవులు చెప్పతరం కాకుంటుందిలా. ఆ వీడియోలు చూస్తుంటే పానం అయితే గోరికిస్తుంది గోడున. ఇక ముందుగాల మహాపత్రికలో ఏం చేద్దాం మరి, అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వ్యూహ రచన, కేటీఆర్ హరీష్తో సుదీర్ఘ చర్చలు. ఇప్పుడు ఇక పెద్ద మనిషికి ఇప్పుడు అదురు జ్వరం పట్టుకుంది. కాళేశ్వరం నివేదిక రిపోర్టు కొట్టేయాలి, సర్కారు వాళ్ళదంతా తప్పుడు చేసిర్రు, మా మీద ఏదో బట్టకాల్చి మీదేస్తుర్రు అనేది వీళ్ళ ఆపోచన. ఎవరు? కేసీ రామయ్య, హరీష్ రావు, కేటీ రాములు. ఇక ఆ సినిమా అసలైన సినిమా ఏందో ఇక హైకోర్టు కూడా వాళ్ళకు సహకారం అందించలేదు. ఎందుకంటే ఈ కథ తేలాల్సిందే అనేది కూడా పట్టుబట్టింది. ఇక ఇప్పుడు పిల్లగాడ అనేది ఇప్పుడు బయటకు వచ్చేయాల, అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. ఇక మరి ఇయ్యాలన్నా మరి కేసీ రామయ్య వస్తాడా రాడా అని ఇక ఇది సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఏం చేద్దాం ఎట్ట చేద్దామని ఇక నిన్న మొన్న ఇక పెద్ద కోళ్ళ విలువ నంపుకొని ముచ్చట్లు పెట్టి మరి వాళ్ళు ఏమంటారు, దానికి మనం కౌంటర్గా ఏమనాలి, ఎట్లా ఏంది ఏం కథ, వాళ్ళు ఏం వరుస తీసుకొస్తారు, మనం ఏ రకంగా వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి, కాళేశ్వరం వల్ల ఎన్ని ఉపయోగాలు అయినాయి, కాళేశ్వరం తోటి ఎంత లాభం అయింది అనేది కూడా మనం దీని మీద ఫోకస్ చేయాలి. తెలంగాణ జనాలను మనం మెప్పించుకోవాలి, వాళ్ళ దృష్టి మొత్తం మన మీద పడేటట్టుగా చేసుకోవాలనేది ఇక గుసగుసలు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ నడిచినాయి. ఏం చేద్దాం మరి చూద్దాం, సుదీర్ఘ చర్చలు చూద్దాం, ఏం మాట్లాడుకురో చూద్దాం. గుసగుస పిల్లగా ఇటు పెట్టి కెమెరా. అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వ్యూహ రచన, కేటీఆర్ హరీష్తో సుదీర్ఘ చర్చలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మనం అనుకున్న ముచ్చటే. కాళేశ్వరం రిపోర్టు నేపథ్యంలో కేసీఆర్ హరీష్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇద్దరే కదా, అప్పుడు ఆయన నీళ్ళ శాఖ మంత్రి, ఆయన ఉండే కదా ప్రాజెక్టులు, నీటిపారుదల శాఖ, హరీష్ కోలాగే మోసగా బరువు. ఇక అందుకనే ఇప్పుడు అలుడా ఎట చేసినా నువ్వే మామ, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు సలహా ఇయ్యి, దాన్ని నేను ఎట్లా అలకపోతా అని గిట్ల ఈ రకంగా కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెడితే ప్రభుత్వ దాడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. 2 రోజులుగా హరీష్ రావు ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ అమ్మ, ఇక ఆజ్ఞ తింటుండట, ఆజ్ఞ పంతుండట. ఇక మళ్ళీ ఈడికాడు తిరుగుడు ఎందుకు, ఇక మళ్ళీ అటు ఇటు పోయినా కానీ హరీష్ రావు అటుపోతుండు, హరీష్ రావు బాయికాడికి పోయిండు, కేసీ రావయ్య బాయికాడికి పోయి కలుస్తుండు, రోజు పోతుండు అనేది కూడా మళ్ళీ గుసగుస. ఎందుకు ఊరికే పోయి ఆజ్ఞ పండుకుంటే ఇక్కడ తిని మంచిగా చీకటి దాకా 12 గంటల దాకా మంచిగా ముచ్చట పెట్టవచ్చు. కేటీఆర్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్లారు. సభను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఈసారి కూడా సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అమ్మా, ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలే అసెంబ్లీలో, ఒక్కసారి నిన్ను చూడాలే అసెంబ్లీలో, నువ్వు మాట్లాడుతుంటే వినాలే అసెంబ్లీలో, రావయ్యా
రావయ్యా రావయ్యా ఓ కేసీ రావయ్యా, నీ రాక కోసము జనాలంతా ఎదురు చూసేనయ్యా. ఇప్పుడు కూడా ఇక చూడు, ఈసారి కూడా సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. తమకు కూడా పీపీటీ ఛాన్స్ ఇవ్వాలని కోరడం ద్వారా ప్రభుత్వం పీపీటీ ఇవ్వకుండా ముందస్తు బ్రేక్ వేసినట్లు అవుతుందని సర్కారు భావిస్తుంది. ఏం చేద్దాం మరి అని బాయికాడ ఆలోచన చేసి ముద్దుగా ముచ్చటి వెక్కి అల్లుని పాఠాలు అల్లునికి చెప్పిండు, కొడుకు పాఠాలు కొడుకు చెప్పిండు. సభను మీరు ఏ రకంగా ముంగడికి నిగ్గదీయాలి, సాగదీయాలి, ఎట్లా కాంగ్రెస్ వాళ్ళను ఇరుకున పెట్టాలి, ఎట్లా సర్కారును బదనాం చేయాలి, ఎట్లా సర్కారు మీద బట్టగాల్చి మీద వేయాలి, మన కాళేశ్వరం కథ ఏందో గుట్టు రట్టు చేయకుండా మర్మం ఇప్పి చెప్పకుండా సభను ఇంకో తీరుగా దొంగ తీరుగా మనం ఎట్లా తీసుకుపోవాలి, ఏంది ఏం కథ అనేది ఆలోచన చేసిందట. మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషను 20 నెలలు ఇక తీర్పు ఇక అవుతుంది 100 మంది ఇంజనీర్లను పసిగట్టి 100 మంది ఇంజనీర్లను అడిగి 100 మంది ఇంజనీర్ల అద్దులు ఆల్మాలు మొత్తం కూడగట్టి నిగ్గదీసి కుచ్చి అడిగి 650 పేజీల రిపోర్టు తయారు చేసిర్రు. అమ్మా ఇక ఇంట్లో కనుక మన బండారం బయటకు వస్తే ఇక కథం తెలంగాణ జనాలు మనల్ని బజార్లో బరివాతల ఉంచుతారు అనేది ఇప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది. మేడిగడ్డ తొర్రలో నువ్వు నేను సంసారము, మేడిగడ్డ తొర్రలో నువ్వు నేను సంసారము, రామసక్కంగా చెయ్యొచ్చునే అని వాళ్ళు సినిమా చూపించగా కాంగ్రెస్ వెనకటి కాడికి పోయి ఇప్పుడు అసలైన సినిమా అసెంబ్లీలో చూపెట్టబోతుర్రట. చూద్దాం మనం కూడా ఇక ఏం సినిమా, అది ఎట్లా నడుస్తుంది, ఏంది ఏం కథ, తప్పేవాళ్ళు ఒప్పేవాళ్ళు మనం ఇప్పుడు చిన్నగా చూద్దాం.